సాధు సమ్మేళనం అంటున్నమాట. సాధువులు, సత్పురుషులు, పీఠాధిపతులు అయితే ప్రపంచ దేశాలందరూ కూడా వచ్చి అక్కడ భగవంతుడు కూడా మనకు పొద్దున్న నుంచి వర్షం లేదు అక్కడ కూడా చాలా మరి కొద్దిగా తెలంగాణకి ఆడపడుచుంది మా దగ్గరికి వచ్చిందంటే అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా అక్క తమ్ముడు చెల్లెలు అంటారు ఎప్పుడు సార్ పోతే నాకు చాలా ఇన్నేళ్ళ నుంచి కాకుండా అక్క పరిచయం ఈ రోజు నుంచి నాకు రాయి కట్టిందంటే చాలా సంతోషపడ్డా. ఆ రోజైతే వినలేని సంతోషం వచ్చింది నాకు. మన అందరి కృతజ్ఞతలు. అక్క ఒక సీఎంఏ కావాలని కోరుకోవాలి మనం అందరం. మామూలు విషయం అందరూ ఒక్కొక్కసారి
ఓకే సార్ ఇంకా సేవలతో నిమగ్నమయ్యి గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలను అందిస్తున్నటువంటి, అంతకుముందు కూడా సేవలు అందించి ఉండొచ్చు, కానీ మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు 4 ఏళ్లుగా అన్న అశోక్ అన్న, దూబగుంట అశోక్ అన్న, మరి సహచర సోదరుడు రెబెల్లి శ్రీనివాస్ గారు, అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, మా సోదరులు ఉప్పల చంద్రశేఖరు, సతీష్ గారు, ఎక్కడున్నారు సతీష్, గంప కృష్ణ సోదర, అలాగే ఉప్పల శ్రీనివాస్ గారు, ఇలా ఎంతో మంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమాపణ కోరుతున్నాను, చాలా ఆలస్యమైంది, ఒక్క నిమిషం, చాలా ఆలస్యమైంది, ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉండడం వల్ల ఆలస్యమైంది, అందులో రావడానికి గంట పైన పట్టింది, ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది ఈరోజు. ముందుగా అశోక్ అన్న గారికి క్షమాపణ కోరుతూ, ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తుంటే సముద్రంలో ఆవగింజంతా మేము వచ్చి మీకు కేవలం మిమ్మల్ని ఉత్తేజపరచడం తప్పించి మేము ఇక్కడ చేసింది ఏమీ లేదు, మీరు చేసింది మేము కళ్ళతో చూడడానికి తప్పించి ఇక్కడ మేము చేసినటువంటి సహకారము సహాయం ఏం లేదు. కేవలం ఈరోజు మీరెంతో ప్రేమతో సోదరిగా భావించి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, నిజంగానే ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఉదయం నుంచి 500-600 మంది చాలా సేపు వేచి ఉండి ఇప్పుడే వెళ్ళిపోయారని అన్నారు. సరే, ఏదేమైనా భోజనాలు చేసి వెళ్ళారు కాబట్టి ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నిజంగానే 2 భవనాల్ని కట్టించి, ఒక భవనం గీతా బోధ్, దాని పక్కన దీని మెయింటెనెన్స్ కోసం మళ్ళీ ఎవరి దగ్గర ఆశించకుండా, తను కూడా మరి వయసు రీత్యా రాను వయసు పెరిగిపోతూ ఉంటది కాబట్టి రాబోయే కాలంలో ఈ సంస్థకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందు చూపుతో పక్కన ఇంకో భవనం కట్టించి అక్కడ అద్దెకిచ్చి దానిలో వచ్చినటువంటి అద్దెతో
ఈ భవనం నడవడానికి ఇక్కడ గీతా బోధన అంటే కేవలం ఒక బోధన జరుగుతుందో ఇంకోటి ఏందో అనుకున్నా నేను. కానీ అన్న చేసేటటువంటి కార్యక్రమాలు నిజంగా ఒకటొకటి తెలుసుకుంటూ ఉంటే, నేను గతంలో అన్న ఒక విద్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇచ్చినటువంటి పుస్తకాలు, వారికి బ్యాడ్జీలు, అన్ని స్కూల్ కి పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులను ఇచ్చి ఆ పాఠశాలలో మరి గవర్నమెంట్ టీచర్లు ఉన్నా కూడా కొంత మేరకు షార్టేజ్ ఉండి తక్కువగా ఉండి బోధకులు తక్కువగా ఉన్నందుకు ఇంకో 4 ఉపాధ్యాయులు కావాలి అని వాళ్ళు అడగడంతో, సరే గవర్నమెంట్ నుంచి టీచర్స్ అపాయింట్ అయ్యి శాలరీస్ వచ్చి అవన్నీ వచ్చే వరకు విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని మరి సొంతంగా ఉపాధ్యాయులకు కూడా గత 4 ఏళ్లుగా జీతాలని సొంత ఖర్చుతో వారికి ఇచ్చి, అంటే ఇది చెప్పొద్దు అమ్మా అన్నాడు. కానీ నిజంగానే చెప్పకపోతే ఎట్లా అన్నా, చేసిన సేవని 10 మందికి తెలవాలి. మీరు ఇన్స్పైర్ గా ఉండాలి. మీరు చేసింది గొప్ప చెప్పడం కాదు, మీలాంటి గొప్ప పనులు చేసే వాళ్ళు అరుదుగా ఉంటారు. మీలాంటి వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. పూర్తిగా సంవత్సర కాలం జీతాలు ఇచ్చి తను ఉన్నంత కాలం జీతాలు ఇస్తాను అని చెప్పడం అంటే కూడా నిజంగానే ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప కార్యం. అది ఎవరు కూడా చేయనటువంటిది. ఏదో ఒక రోజు 2 రోజుల్లో పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఒక వాళ్ళ చదువు అయ్యేంత వరకు అడాప్ట్ చేసుకొని ఒక 4 విద్యార్థుల్ని చదివిస్తారు, అది వేరే విషయం. కానీ విద్యను అందిస్తూ విద్యతో పాటు ఉపాధ్యాయులకు జీతం ఇచ్చి ఉపాధిని కూడా అందిస్తున్నటువంటి మీలాంటి గొప్ప, నిజంగానే సేవా దృక్పథం ఉన్నటువంటి మీలాంటి వాళ్ళని మేము గుర్తించకపోతే, 10 మందికి చెప్పకపోతే కూడా తప్పు అది. మరి ఇలాంటి మంచి కార్యక్రమము ఇక్కడ ఏమేం చేస్తారు, మరి ఈ గీతా బోధనలో ఈ హాల్ కట్టించారు. ఇంకా చాలా చాలా అందంగా తీర్చిదిద్దారు దీనికి. ఇక్కడ మరి గీతా బోధన కాకుండా గీతా పారాయణం చేసుకోవడానికి ఇక్కడ మరి చాలా సత్సంగులు నిర్వహించడానికి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వస్తే ఇక్కడ అకామిడేట్ చేసి సత్సంగులు నిర్వహించి మరి 10 మందికి ఈ సేవా కార్యక్రమాలను అందించేటటువంటి అశోక్ అన్న గారు, వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన వాళ్ళందరూ కూడా, మన అంటే కేవలం అరవేశులే కాదు, ఎవరైనా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుకు రావాలి. 10 మందికి ఉపయోగపడే, 10 మందికి ఉపాధి కలిగించే, 10 మంది బాగుపడే, 10 మంది జీవనోపాధి కలిగేటటువంటి కార్యక్రమాలు, దైవ చింతనతో కూడుకొని దైవ భక్తితో కూడుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలని మనము చేయాలి. అలాగే అశోక్ అన్నకు కూడా మనం అందరం కూడా సపోర్ట్ గా ఉండాలి. వారికి మరి ఆర్థికంగా ఏ లోపం లేదు, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేశారు. కానీ అందరికీ అంత పెద్ద గుణం అందరికీ కూడా ఉండదు. నేను సంపాదించింది నాకు, నా కుటుంబానికి, నా నెక్స్ట్ తరానికి, వాళ్ళ పిల్లలకి వాళ్ళకే రావాలి అని ఎన్ని సంపాదించినా, మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే నేను, నా కొడుకు, దాని తర్వాత నా మనవాళ్ళు, వాళ్ళు తర్వాత పెద్దగైనాక వాళ్ళ పిల్లలకని ఆలోచించే కాలంలో నేను, నా కుటుంబమే కాదు 10 మంది బాగుండాలి అనే ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అన్నని కేవలం ప్రశంసించడమే కాకుండా రాబోయే కాలంలో మీరు ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని ఇలాగే ఆహ్వానించాలి, నెక్స్ట్ టైం మాత్రం లేట్ గా రాను అని నేను విన్నవించుకుంటున్నా. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రావణ్ సోదరుడు కూడా పాల్గొనడం కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరుని వాళ్ళు, రేపటి నుంచి మీకు మంచి ఆధ్యాత్మిక సెంటర్ కూడా ఓపెన్ చేయబడింది కాబట్టి మీరు చేసుకునేటటువంటి ఎలాంటి కార్యక్రమాలకైనా, భగవద్గీతకైనా సరే, ఏ కార్యక్రమాలు, ఇక్కడ పూజా కార్యక్రమాలు, ప్రశాంత వాతావరణంలో మీరు మెడిటేషన్ చేసుకోవడానికి, ఇంకా ఎలాంటివైనా సరే ఏ కార్యక్రమాలు చేసుకోవడానికి అయినా సరే పూర్తిగా ఉచితంగా ఇస్తూ సర్వీస్ చేయడానికి మరి ఈ కార్యక్రమాన్ని మీకోసమే ఈ భవనం కట్టించినటువంటి అన్నకి మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.